హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ ఫుడ్. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ పానీపూరి రెసిపీ అండి మీకోసం షేర్ చేస్తున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా పొటాటోస్ని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను. అలాగే 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేశాను. అలాగే కట్ చేసుకున్న ఒక టమాటోని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేద్దామండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేశానండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేసి బాగా కలుపుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేద్దామండి. ఈ విధంగా అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ని యాడ్ చేశాను. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి పానీపూరి రెసిపీ. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకుని ఈ విధంగా బాగా స్మాష్ చేస్తున్న బంగాళదుంప పేస్ట్ని కూడా మనం యాడ్ చేద్దామండి. యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ పలుచగా అవ్వడం కోసం ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసి బాగా కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేద్దామండి తగినంత. ఆల్రెడీ ముందు కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాము. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసామండి. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకుందాము. ఒకసారి సాల్ట్ అన్ని చెక్ చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకుందామండి. ఫైనల్గా అంతేనండి, కర్రీ రెసిపీ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం పానీ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పానీకి కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా, ఒక 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుందామండి మిక్సీ జార్లో. ఈ విధంగా మిక్స్ చేసుకున్న వాటిని వడకపెట్టుకుందామండి. ఈ విధంగా వడకెట్టుకుంటే జ్యూస్ అంతా సపరేట్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని ఆ జ్యూస్ని కూడా ఈ వాటర్లో కలుపుకుందామండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఈ విధంగా వడపెట్టుకున్నాం కదండి, దాంట్లో యాడ్ చేసుకున్నాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసి ఈ విధంగా పల్చగా చేసుకోవాలండి పానీకి. ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా 1 బై 1 పూరీలను వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. టమాటో సాస్ అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో కర్రీ అండ్ పానీ ఈ విధంగా వేసుకొని 2 ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా పిల్లలు వేసుకుని చక్కగా తింటున్నారు. చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే అన్నీ కూడా చాలా చక్కగా కుదిరినాయండి. మన ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టవచ్చు. చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ పానీపూరి రెసిపీ అనేది రెడీ అయినట్టే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా చిన్నమ్మాయికి అయితే ఆ పానీపూరి నోట్లో సరిపోవడం లేదు ఫ్రెండ్స్, అంత పెద్దగా వచ్చినాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.